ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చదవండి. 287C29 అనే సంఖ్య 9చే భాగించబడిన 2C యొక్క విలువ ఎంత అన్నాడు. సో ఇదే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ మనం ముందు వీడియోలో అయితే సాల్వ్ చేసాం. ఇక్కడ కూడా అదే విధంగా అప్లై చేసి సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఏదైనా సంఖ్య 9తో భాగించబడాలంటే మనకి ఏం కావాలి? ఇచ్చిన డిజిట్స్ అన్నీ కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత అయితే వచ్చిందో ఆ సమ్ అనేది 9తో డివిజిబుల్ అయితే టోటల్ సంఖ్య అనేది 9తో డివిజిబుల్ అవుద్ది. సో అది చెక్ చేద్దాం. చూడండి, ఇచ్చిన డిజిట్స్ చూడండి, 6, 8, 7, C2, 9. ఇది దేంతో డివిజిబుల్ అవ్వాలి? 9తో డివిజిబుల్ అవ్వాలి. డైరెక్ట్ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ ఇది చూడండి, 7 + 2 చేస్తే 9, అది కూడా తీసేయండి. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది? 6 + 8 + C మిగిలింది. అంటే టోటల్గా 6 + 8 14, 14 + C. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏ నెంబర్ కలిపితే ఇది 9తో డివిజిబుల్ అవుద్ది? 1 వేసాం అనుకోండి, 15 అవుద్ది. 15 అవుద్దా డివిజిబుల్? అవ్వదు. 2 వేస్తే అవ్వదు. సో ఎంత అయితే రిప్రజెంట్ చేస్తుంది? ఇది 18 వస్తే డివిజిబుల్ అవుద్ది కదా. సో 18లో ప్లేస్లో ఇక్కడ ఎంత రావాలి? అప్పుడు మనకు 4 రావాలన్నమాట. సో 14 + 4 చేస్తే 18 వచ్చింది. 18 9తో డివిజిబుల్ అవుతుందా లేదా? అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుద్ది? C విలువ 4 అవుద్ది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెంటనే ఆన్సర్ వచ్చిందని C ఎక్కడ ఉంది? ఇక్కడ 4 ఉంది కదా అని చెప్పి వెంటనే ఇక్కడ కొడేస్తాం అన్నమాట ఆన్సర్. కానీ ఆన్సర్ ఇది కాదు. అలా అడిగిన క్వశ్చన్ పూర్తిగా చదవాలి మనం. అప్పుడు ఏమడిగాడు? 2C విలువ ఎంత అని అడిగాడు. 2C అంటే 2 × C విలువ ఎంత వచ్చింది? మనకి 4 వచ్చింది. = 2 × 4 8 అన్నమాట. అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 8. సో ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు లాస్ట్లో మనకు క్వశ్చన్ ఏది సాల్వ్ చేయాలి, మన ఏది అడిగాడని కూడా ఒకసారి మనం గమనించాలన్నమాట. అలా గమనించినప్పుడే మన కరెక్ట్ ఆన్సర్ అయితే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ ప్రశ్న చదవండి. 3375 యొక్క ఘనమూలం అని అడిగాడు. ఆప్షన్ చూడండి, 15, 25, 35, 45. 3375 అంటే లాస్ట్ 5 ఉంది కాబట్టి మన ఆన్సర్లో కూడా 5 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఆప్షన్ అన్నింటిలో కూడా చివరిన 5 ఉంది. మరి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ ఘనమూలాలకు కూడా అంటే క్యూబిక్ ఏ విధంగా చేయాలి, అది క్యూబ్ రూట్ ఏ విధంగా చేయాలనేది మనం షార్ట్స్లో కూడా చేసాం. షార్ట్ కట్స్ ఏ విధంగా చేయాలి మీరు అక్కడ ఒకసారి చూడవచ్చు. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏమిచ్చాడు? దీన్ని క్యూబిక్ రూట్ అంటే ఈ విధంగా రాసుకోవచ్చు, లేదంటే 3375 ⁻1/3గా అన్న డినోట్ చేయొచ్చు. ఎలా డినోట్ చేసినా సేమ్ అనమాట. ఓకేనా? ఫస్ట్ మనకి ఏం చెప్పాం? లాస్ట్న మనకి వచ్చే షార్ట్లో ఉంటుంది. 75 వచ్చిందంటే దీని యొక్క క్యూబ్ ఏమవుద్దంటే 5 అవుద్ది, చివరి డిజిట్. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ ఫస్ట్ డిజిట్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఫస్ట్ డిజిట్ కన్సిడర్ చేసుకొని ఏ క్యూబ్ నెంబర్ దగ్గర ఉందో చూడండి. 1 క్యూబ్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. 2 క్యూబ్ చేస్తే ఆన్సర్ 8 వస్తుంది. 3 క్యూబ్ చేస్తే మనకి 27 వస్తుంది. సో ఈ మూడాటిల్లో 3 ఏ నెంబర్ దగ్గరగా ఉంది? క్యూబిక్ నెంబర్కి 1కి దగ్గర ఉంది. అంటే దీని ఆన్సర్ ఏమవుద్ది? 1 క్యూబ్ది 1 అవుద్ది అన్నమాట. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఈక్వల్ మన ఆన్సర్ ఎంత? 15 అనమాట. ఇంత షార్ట్కట్గా చేయొచ్చు. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఆ టైంకి మనకు ఈ షార్ట్కట్ గుర్తు రాలేదు, మరి అప్పుడు ఏం చేయాలి అంటే దానికి ఒక ఫామ్ ఉంది, సింపుల్ చేసుకోవచ్చు. ఏ విధంగా? మనకి డివిజన్ చేయడం ఈజీ కదా, డివిజన్ చేద్దాం. 3375 ఉంది, లాస్ట్ 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో డివిజన్ చేయండి. సో 6 టైమ్స్ చేస్తే 30, రిమైనింగ్ 3 ఉంది, 37 అంటే 7 టైమ్స్ 35, రిమైనింగ్ 2 ఉంది, 25 అంటే 5 టైమ్స్. అగైన్ 5 ఉంది కాబట్టి మళ్ళీ 5 టేబుల్లోనే డివిజన్ చేద్దాం. 1 సార్ 5 అయింది, రిమైనింగ్ 1. 17 అంటే 3 టైమ్స్, 15, రిమైనింగ్ 2 ఉంది. నెక్స్ట్ అంటే 25 అంటే 5 5 25. అగైన్ 5 టేబుల్లో చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 2 టైమ్స్ చేసాను అనుకోండి 10, రిమైనింగ్ 3 ఉంది, 35 అంటే 7 టైమ్స్. ఓకేనా? నెక్స్ట్ 3 టేబుల్లో చూడండి, 3 9s 27. అగైన్ 3 టేబుల్లో చేస్తే 3 3s 9. ఇప్పుడు దీన్ని ఎలా డినోట్ చేస్తాం? టోటల్గా 5 × 5 × 5, నెక్స్ట్ 3 × 3 × 3. టోటల్ చేస్తే ఇది 5 క్యూబ్ × 3 క్యూబ్. ఓకేనా? ఇంకా సింపుల్గా రాద్దాం. దీన్ని షార్ట్ చేస్తే 5 × 3 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు కదా. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a⁻m × b⁻m అంటే ఏ రాసుకోవచ్చు మనం? టోటల్గా ab⁻m రాసుకోవచ్చు అనమాట. సో ఇది చేస్తే 5 3s 15 క్యూబ్. ఈ 15 క్యూబ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? దేనికి ఈక్వల్ ఇది? 3375కి. ఓకేనా? ఇప్పుడు ఈ క్యూబ్ ఉంది కదా, ఈ 3 నెంబర్ ఇటు పంపించండి. ఏమవుద్ది? 15 =
క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఆర్ 3375 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అవుతుంది. ఈ టైపు క్యూబ్ కాబట్టి అటు వెళ్తే 1/3 అవుద్ది అన్నమాట. సో మీకు ఈ షార్ట్ కట్ గుర్తు రాకపోతే వెంటనే అంటే నేను ఇంకా మీకు అర్థం కావాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వేస్తాను. మీరు షార్ట్ కట్గా చేసుకొని ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మ్యాక్సిమం మీకు ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఎలాంటి నెంబర్ ఇచ్చినా సరే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అందు సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి 15 అవుద్ది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సమ్ చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చదవండి. క్రింది వానిలో పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యి కవల ప్రధాన సంఖ్యలు కాని జత ఏంటని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ చూడండి. 3,5, 7,9, 17,19, 29,31. ఇక్కడ ఆప్షన్ చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఏదని? ఆప్షన్ బి రైట్ అని చెప్పేసి. ఎందుకు రైటు అంటే ఇక్కడ చూడండి 3,5 ఈ ప్రధాన సంఖ్యలే, 7 ప్రధాన సంఖ్యే, 17, 19, 29, 31 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే. ఇక్కడ 9 చూడండి, 9 ప్రధాన సంఖ్య అవుద్ది? అసలు ప్రధాన సంఖ్య అవ్వదు. ఎందుకు అంటే దీనికి మనం కారణాంకాలు రాయగలుగుతున్నాం కాబట్టి. 3 ఉంది, 9 ఉంది, 1 ఉంది, ఇవన్నీ కూడా వీటికి కారణాంకాలు అవుతాయి కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి మనకు కాని జత కదా కనుక్కోమనడం కాబట్టి ఆన్సర్ ఇది అవుద్ది. కానీ మిగతా ఎందుకు కావట్లేదు అంటే అసలు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏమైనా ప్రధాన సంఖ్యలు ఉన్నాము. ఇవన్నీ 2 ఉంది, 3 ఉంది, 7 ఉంది, ఇలా సో ఆన్ ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి. మరి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే ఏదైనా 2 నెంబర్లు తీసుకోండి. 2,3 తీసుకున్నాం, వీటి హెచ్సిఎఫ్ చేయండి. ఓకేనా? హెచ్సిఎఫ్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇలా 1 వచ్చిన హెచ్సిఎఫ్ 1 వచ్చిన ప్రతి ప్రధాన సంఖ్యలు ఆ జతను ఏమంటారంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటమాట. ఓకేనా? అలాగే మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే 5,7 తీసుకోవచ్చు, లేకపోతే 7,11 తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతాయి? వీటి హెచ్సిఎఫ్లో 1 అవుతాయి ఎన్నిసార్లు చేసినా సరే. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. మరి కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఈ చూడండి, ఈ జత చూడండి 2,3 వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది వీటి మధ్య తేడా. అలాగే 3,5 చూడండి, ఈ 2 అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో ఇలా 2 వచ్చిన ప్రతి కవల ప్రధాన సంఖ్యలు ఏమంటారంటే ఇలా మనకి వచ్చింది ఈ జత ఉంది కదా, ఈ 2 డిఫరెన్స్ వచ్చిన ప్రధాన సంఖ్యలు ఏమంటామంటే కవల ప్రధాన సంఖ్యలు అని అంటామన్నమాట. అలాగే నెక్స్ట్ చూడండి 5,7 ఉంది, వీటి డిఫరెన్స్ కూడా మనకి 2 వచ్చింది కాబట్టి వీటిని కూడా కవల ప్రధాన సంఖ్యలు అని అంటాం అనమాట. అప్పుడు మన క్వశ్చన్లో ఒకసారి చూడండి ఏమన్నాడు? పరస్పర ప్రధాన సంఖ్యలు అవ్వ ఉండాలి, నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు అవ్వకూడదు అన్నాడు. ఇక్కడ మనం డైరెక్ట్గా చూడొచ్చు, ఇక్కడ ఆప్షన్లోని ఇది ప్రధాన సంఖ్య కాదు, ఒక మిగతా అన్నీ కూడా మనకి ఏమవుతాయి? పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కవల ప్రధాన సంఖ్యలు కూడా అవుతాయి అన్నమాట. సో ఆప్షన్ ఈ విధంగా మనం గుర్తించవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. క్రింది వానిలో పరిపూర్ణ సంఖ్య అని అడిగాడు. 16, 24, 28, 32 వీటిలో పరిపూర్ణ సంఖ్య ఏంటంటే మనం కనుక్కోవాలి. అసలు పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇచ్చిన నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్కి గల కారణాంకాలు ఉంటాయి కదా, ఆ కారణాంకాలు మొత్తము కలిపితే సేమ్ అదే సంఖ్య వస్తే దాన్ని ఏమంటే పరిపూర్ణ సంఖ్య అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ 16 తీసుకుందాం. 16 పరిపూర్ణ సంఖ్య కాదు చూద్దాం. దీని యొక్క కారణాంకాలు ఏంటంటే ఉన్నాయి? 1 కారణాంకము, 2, నెక్స్ట్ 3 పోదు కాబట్టి 4, నెక్స్ట్ 8, నెక్స్ట్ 16 ఇవి మాత్రమే కారణాంకాలు. అవునా కదా? వీటి మొత్తం కలపండి, 16 వస్తుందో చెక్ చేయండి. మొత్తం కలిపితే ఏమొస్తుంది? ఇది కారణాంకం అవ్వదు కదా, తీసేసండి. ఇది ఈ మొత్తం 4 కలపండి. 1 + 3, 1 + 2 3 అయ్యింది, +4 + 8 అంటే 12 + 15 వచ్చింది. సో 15 వచ్చింది కాబట్టి ఇది పరిపూర్ణ సంఖ్య అవుద్దా అంటే అవ్వదనమాట. ఎప్పుడైతే ఈ కారణాంకాలు మొత్తము కలిపితే మళ్ళీ సేమ్ నెంబర్ వచ్చిందో అది మనకి పరిపూర్ణ సంఖ్య అవుద్ది. సో 16 అవ్వలేదు. నెక్స్ట్ 24 చెక్ చేయండి. 24కి 1 ఫ్యాక్టర్ అవుద్ది, 2 ఫ్యాక్టర్ అవుద్ది, నెక్స్ట్ 3 ఉంది, 4, 6, నెక్స్ట్ 8, ఇంకేముంది 12. ఈ మొత్తం కలిపి చూడండి ఒకసారి ఎంత ఉందో. 12 + 8 20, ఇది ఒక 10, 30 + ఇది 6, 36 వచ్చింది ఇది ఆన్సర్. కాబట్టి ఇది కూడా ఈ 2 కూడా అంటే 24 అవ్వదు, 16 కూడా అవ్వదు. ఇప్పుడు 28 చెక్ చేద్దాం. 28 చూస్తే దీని ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 ఫ్యాక్టర్ ఉంది, నెక్స్ట్ 2 ఫ్యాక్టర్, నెక్స్ట్ 3 టేబుల్లో పోద్దా? పోదు. 4 టేబుల్లో పోద్ది, నెక్స్ట్ 7 టేబుల్లో పోద్ది,
నెక్స్ట్ ఎంత పోతుంది ఇంకా 7 8 టేబుల్ పోతుందో చెక్ చేయండి. 8 టేబుల్ పోదు, 9 పోదు, 10 పోదు. డైరెక్ట్గా మనం చూసినట్లయితే 14th పోద్ది. ఇవి మాత్రం ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇక్కడ అప్లై చేయండి. చూడండి ఈ రెండు కలిపితే 6 + 14 20. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1 ఉంది, టోటల్ కలిపితే 8 చూస్తే 28 వచ్చిందా లేదా అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నాం దాని ఫ్యాక్టర్స్ మొత్తం కలిపితే సేమ్ అదే నెంబర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే పరిపూర్ణ సంఖ్య అంటాం. ఇక్కడ చూడండి మరి ఇప్పుడు ఇక్కడ సాటిస్ఫై అయింది కదా, అంటే మన ఆన్సర్ ఏమవుద్ది సి అవుద్ది అన్నమాట. మీరు కావాలంటే 32 కూడా చెక్ చేసుకోవచ్చు. 32 చెక్ చేస్తే మీకు ఆన్సర్ 31 వస్తుంది అన్నమాట. దాని ఫ్యాక్టర్స్ అని మీరు యాడ్ చేసినట్లయితే ఓకేనా. సో ఇలాంటి ఆన్సర్ ఇచ్చినప్పుడు చూసినట్టు మీరు టిక్ చేయవచ్చు ఈజీగా, ఇలాగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఓకేనా. నెక్స్ట్ అని చూద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూడండి. క్రాప్ ఏకర్ స్థిరాంకం ఏంటని గుర్తించమన్నాడు. ఆప్షన్ చూడండి 6714, 6417, 6147, 6174 అని చెప్పేసి మనం ఆల్రెడీ చదివే ఉంటాం. క్రాప్ ఏకర్ స్థిరాంకం అంటే ఏంటది 6174 అని చెప్పేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేస్తాం. బట్ ఇక్కడ చూడండి డిజిట్స్ చూడండి అన్నీ ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయి, సింపుల్ చిన్న వేరియేషన్ మాత్రమే ఉంది. మరి అలాగ ఉన్నప్పుడు ఏ విధంగా గుర్తించాలి అసలు క్రాప్ ఏకర్ స్థిరాంకాన్ని అంటే మామూలుగా ఏం చేయాలంటే క్రాప్ ఏకర్ స్థిరాంకం అంటే ఏదైనా 4 డిజిట్ నెంబర్ తీసుకోండి. ఆ 4 డిజిట్ నెంబర్లో డిజిట్స్ ఉంటాయి కదా, అసెండింగ్ ఆర్డర్ నుంచి మొదలు పెట్టండి, ఒక సంఖ్య వస్తుంది నెంబరు. అలాగే డిసెండింగ్ ఆర్డర్ నుంచి చేస్తే డిజిట్స్ని ఒక నెంబర్ వస్తుంది. ఆ 2 నెంబర్ల యొక్క వ్యత్యాసం చూసుకున్నాం అనుకోండి 4 డిజిట్ నెంబర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఆ 4 డిజిట్స్తో మళ్ళీ రిపీట్ చేస్తాం. మనం రిపీట్ చేసుకుంటూ వస్తుంటే మనకు ఒక కాన్స్టెంట్ నెంబర్ వస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే ఆ డిజిట్స్ ఎన్నిసార్లు చేంజ్ చేసినా సరే సేమ్ నెంబరే రిపీట్ అవుతుంటుంది అన్నమాట. అలా రిపీట్ అయ్యే నెంబరే మనం ఏమంటామంటే క్రాప్ ఏకర్ స్థిరాంకం అని అంటామన్నమాట. అదే మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ నెంబర్ వస్తుంటుంది అన్నమాట ప్రతిసారి కూడా. సో ఏ విధంగా వస్తుందో ఒకసారి చెక్ చేద్దామా చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాను. 9981 అని ఒక నెంబర్ తీసుకున్నాను అనుకోండి నేను ఓకేనా. ఈ డిజిట్స్ నుంచి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాద్దాం. ఫస్ట్ పెద్ద నుంచి చిన్నగా రాసుకోవచ్చు, పెద్ద సంఖ్య వస్తుంది కాబట్టి 9981 ఓకేనా. దీని నుంచి చిన్న సంఖ్య ఎలా రాస్తాం అంటే డిజిట్స్ నుంచి 1899 ఓకేనా. సపరేట్ చేయండి రెండిట్లు. సో 11 అవుద్ది, 11 లైన్ తీస్తే 2 ఇక్కడ. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి 17 లైన్ తీస్తే 8 ఓకేనా. ఇక్కడ 8 ఉంది, 8లోంచి 8 తీస్తే 0, ఇక్కడ 9లోంచి 1 తీస్తే 8. సో ఇక్కడ ఒక 4 డిజిట్ నెంబర్ అయితే మనకు వచ్చింది ఓకేనా. సో ఇక్కడ నుంచి కూడా మనం అసెండింగ్ ఆర్డర్లోని ఒక నెంబరు అండ్ డిసెండింగ్ ఆర్డర్లో ఒక నెంబర్ తయారు చేద్దాం. సో పెద్ద నెంబర్ అంటే ఫస్ట్ రాస్తే 8 ఇక్కడ 20 పెద్ద నుంచి చిన్నకి వెళ్తే అదే చిన్న నుంచి పెద్ద రాద్దాం 0 2 8 8 ఓకేనా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి సేమ్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ 10 అయింది కాబట్టి క్యారీ చేస్తే 10లోంచి 8 తీస్తే 2 ఓకేనా. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ క్యారీ చేస్తే 11 నుంచి 8 తీస్తే 3 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ క్యారీ చేసాం కాబట్టి 7 ఉంది, 7లోంచి 2 తీస్తే 5 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 8 అంటే 8 అలా వచ్చేసింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేద్దాం అసెండింగ్ ఆర్డర్లోనే డిసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ రాస్తే 8532 డిసెండింగ్ ఆర్డర్లో రాయండి ఒకసారి 2 3 5 8. సో ఇక్కడ 12 ఉంది, 12 నుంచి 8 తీస్తే 4. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఆల్రెడీ క్యారీ చేసాం కాబట్టి సో 12 అయింది, 12లో 5 తీస్తే 7. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 4లో 3 తీస్తే 1. నెక్స్ట్ 8లోంచి 2 తీస్తే 6. సో 6174 వచ్చింది. ఇక్కడ కూడా ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ మనం చిన్న నెంబర్ పెద్ద నెంబర్ రాద్దాం. పెద్ద నెంబర్ ఏమైంది 7 6 4 1. చిన్న నెంబర్ రాయండి 1 4 6 7 ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ క్యారీ చేస్తే 11 అయింది, 11 7 తీస్తే 4 ఓకేనా. ఆల్రెడీ ఇక్కడ క్యారీ చేసాం కాబట్టి 3 ఉంది, 13లో 6 తీస్తే 7. ఇక్కడ ఆల్రెడీ క్యారీ చేసాం కాబట్టి 5లోంచి 4 తీస్తే 1, 7లోంచి 1 తీస్తే 6. సో ఇదే ప్రాసెస్ మనం ఎన్నిసార్లు చేసినా సరే సేమ్ 6174 మాత్రం వస్తుందన్నమాట. అందుకనే 6174 మనం ఏమన్నాం క్రాప్ ఏకర్ స్థిరాంకం అని చెప్పాను అనమాట. సో ఇన్ని డిజిట్స్ ఇచ్చినప్పుడు మీరు ఐడెంటిఫై చేయడం ఏమంటే ఏదో ఒక నెంబర్ తీసుకోండి, త్వరగా అయిపోయే నెంబర్ మీరు తీసుకున్నట్లయితే మనం కాన్స్టెంట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చదవండి. 6, 8 మరియు 12లచే ఖచ్చితంగా భాగించబడే అతి చిన్న 3 అంకెల సంఖ్య ఏంటని అడిగాడండి.
సో ఇలాంటి క్వశ్చన్ కోసం మనం ఆల్రెడీ ఒక షార్ట్స్ వీడియో కూడా చేశాను అనమాట, ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని. ఓకేనా, ఇప్పుడు సమ్ సాల్వ్ చేద్దాం. సో అతి చిన్న 3 అంకెల సంఖ్య అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది 100. ఇది 3 అంకెల అతి చిన్న సంఖ్య అంటే ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇలాంటి సంఖ్య అంటే అతి చిన్న 3 అంకెల సంఖ్య 6, 8, 12 భాగించబడాలి అని అన్నాడు. సో 6, 8, 12 భాగించబడాలంటే మనం ఇప్పుడు దీనికి ఏం చేయాలి, మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఓకేనా, సో ఎల్సిఎం చేద్దాం. దీనికి 2తో చేయండి. 2 3s are 6 and 2 4s are 8 and 2 6s are 12. అగైన్ 2తో చేయండి. 3 అలా క్యారీ అయిపోద్ది. 2 2s are 4 and 2 3s are 6. 3 టేబుల్లో చేయండి. 3 1s 2 అలా ఉంటుంది అండ్ 3 1s. మొత్తం ఎల్సిఎం ఏమవుద్ది 2 into 3 into 2 into 2. సో 2 3s are 6, 6 2s are 12, 12 2s are 24. సో ఎల్సిఎం 24. సో ఇంత ప్రాసెస్ కాకుండా మీకు షార్ట్ కట్ కూడా చెప్పాం, అది కూడా మనం షార్ట్లో ఉంటుంది, అది కూడా చూడవచ్చు. మీరు ఏ విధంగా చేయొచ్చు ఎల్సిఎం అంటే హయ్యర్ నెంబర్ మనం డబల్ చేసుకోవచ్చు, లేదా ఈ నెంబరు మిగతా 2 నెంబర్తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో 12 అనేది అవుతుందా, డివిజిబుల్ అవ్వదు రెండాటిలో. దీన్ని డబల్ చేయండి. 24 8లోనే డివిజిబుల్ అవుద్ది, 6లోనే డివిజిబుల్ అవుద్ది. డైరెక్ట్గా మనం ఎల్సిఎం ఇలా చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా షార్ట్ కట్గా చేసుకుంటే మీకు టైం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట అక్కడ. ఓకేనా, ఇప్పుడు మనకి ఎల్సిఎం వచ్చింది. దీని తర్వాత మనం ఏం చెప్పాం, ఇక్కడ షార్టెస్ట్ అంటే చిన్న సంఖ్య ఉంది కదా, ఆ చిన్న సంఖ్య నుంచి ఏం చేయాలి, ఎల్సిఎంని యాడ్ చేసి రిమైండర్ తీయాలన్నమాట. ఏ రిమైండర్ అది ఎలా వస్తుంది ఆ రిమైండర్ అంటే ఇప్పుడు చూడండి చెప్తాను. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 24 వచ్చింది. 24తో 100ని డివిజిబుల్ చేయండి. ఎన్నిసార్లు పోద్ది, 4 టైం చేస్తే 96, రిమైండర్ 4 అనమాట. సో ఈ 24 అనేది ఎల్సిఎం మనకు తెలిసిందే, అది తీసుకొని ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ రిమైండర్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4 వచ్చింది అనమాట. ఆ 4ని ఇందులోంచి తీసివేయాలన్నమాట. అంటే 100 ప్లస్ ఎల్సిఎం ఎంత వచ్చింది 24 మైనస్ 4 అనమాట. అంటే టోటల్గా 100 ప్లస్ 24 మైనస్ 4 20 ఈక్వల్ టు 120. ఇప్పుడు ఈ 120 6, 8, 12లో డివిజిబుల్ అవుతుందో చెక్ చేయండి ఒకసారి. 6లో అవుతుంది కదా 20 టైమ్స్, 8లో కూడా అవుతుంది కదా, అలాగే 12లో కూడా డివిజిబుల్ అవుద్ది. సో మనకి ఇచ్చిన 6, 8, 12లో అతి చిన్న అంటే 3 అంకెల అతి చిన్న సంఖ్య ఏమవుద్ది అంటే 120 అవుద్ది అన్నమాట. ఓకేనా, ఇక్కడ 120 ఎక్కడ ఉందో చూడండి, సి ఆప్షన్లో అవైలబుల్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ సి అవుద్ది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. √100.2001 ఈక్వల్ టు 10.01 అయినా √0.01002001 విలువ ఎంత అని అడిగాడు. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, రూట్ అవర్లు ఉన్నాయి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని దృక్పథం ఏం చేస్తాం, స్కిప్ చేస్తాం. కానీ ఈ క్వశ్చన్ అంతా ఈజీ క్వశ్చన్ వేరే ఉండదండి, చాలా ఈజీ సాల్వ్ చేయొచ్చు. మామూలుగా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదైనా ఒక డిజిట్ ఉందనుకోండి, డిజిట్ తర్వాత అంటే 0.1 ఉంది, ఇంటూ మళ్ళీ 0.1 చేసామనుకోండి, టోటల్గా మన ఆన్సర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి, 2 డిజిట్స్ వస్తాయి. అవునా కదా? ఓకేనా, కాబట్టి మల్టిప్లై చేయండి. 1 into 1 ఆల్ చేస్తే 1 కదా వస్తుంది. కానీ పాయింట్ ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఇక్కడ ఒక స్థానం తర్వాత ఉంది, ఇక్కడ ఒక స్థానం తర్వాత ఉంది, అంటే మొత్తం 2 స్థానాల తర్వాత మనకి పాయింట్ అయితే వస్తుంది అన్నమాట. అదే పాయింట్ని మనం ఇక్కడ అప్లికేబుల్ చేయండి. క్వశ్చన్లోని మనకేముంది, రూట్ అవర్లోని 100.2001 ఉంది. అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. అవునా కదా? అంటే దీనికి స్క్వేర్ రూట్ అంటే దీన్ని అటుపక్క తీసుకెళ్ళామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి 10 ఇక్కడ ఆల్రెడీ ఇస్తాడు 10.01 అని. దీన్ని ఇటుపక్క తీసుకొచ్చామనుకోండి, ఏమవుద్ది, స్క్వేరే కదా అవుద్ది. ఈ రూట్ నెట్ తీసుకొస్తే స్క్వేర్ అవుద్ది. అవునా కదా? అంటే స్క్వేర్లో దీని పాయింట్ తర్వాత 2 డిజిట్లు స్క్వేర్ చేస్తే 4 డిజిట్లు వచ్చింది. అదే కదా మనం చెప్పుకున్నది. ఇక్కడ 0.1 into 0.1 చేస్తే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వస్తాయి. ఇక్కడ కూడా అదే కదా, 0.1ని స్క్వేర్ చేస్తే 4 డిజిట్లు వచ్చాయి. ఓకేనా, మరి అదే ఆడ ఆన్సర్ మనం కనుక్కోవాల్సింది ఏమి ఇచ్చారు చూడండి. 0 పాయింట్ తర్వాత ఎన్ని జీరోలు ఉన్నాయి, 0 1 0 0 2 0 0 1 ఉంది. అంటే ఇక్కడ మొత్తం అన్ని 8 ఉన్నాయి టోటల్గా. ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, మొత్తం 8 ఉన్నాయంటే మన పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి, 4 డిజిట్స్ ఉండాలి.
ఇక్కడ ఆప్షన్లో చూడండి ఎన్ని ఉన్నాయి ఆప్షన్లోని అంటే చుక్క తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, ఇది లేదు, ఇది ఎలిమినేట్ చేశాను. ఇక్కడ చూడండి 5 ఉన్నాయి, ఇది కూడా ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు 2 ఉన్నాయి ఆప్షన్లు. ఇక్కడ 00001 అవుతుంది, 1001 ఉంది. ఇప్పుడు దీని విషయానికి వద్దాం, ఓకేనా. ఇక్కడ 4 డిజిట్స్ మాత్రం ఉన్నప్పుడు 10.01 ఉంది, అంటే ఇక్కడ 4 వాటికి 2 మాత్రం వెళ్ళాయి. నెక్స్ట్ ఇంకొక 4 కావాలంటే, అంటే ఇంకొక డబల్ చేయాలనుకోండి, ఏమవుతుంది, ఈ 10 కూడా చివరి జరుగుతుంది, అంటే 0.1001. అంతేగాని కొత్త ఇంకో 0 వస్తుంది, ఇక్కడ రాదు కదా. మనకి ఇచ్చిన ఆప్షన్లోనే, అదే ఇచ్చిన క్వశ్చన్లోని 10.01 ఉంది, ఆ 10.01 కదా అటు జరుగుతుంది. అది జరిగినప్పుడు ఆన్సర్ ఏమవుద్ది, 0.1001 అవుద్ది. అంటే మనకి ఇక్కడ టోటల్ ఈ 8 డిజిట్లు కుదిస్తే మనకు 4 డిజిట్లు రావాలి, అదేంటి 1001 అనమాట, ఓకేనా. సో ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, డి ఆప్షన్లో ఉంది. సో ఇచ్చిన క్వశ్చన్ ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఇది రూట్లో ఉండగానే స్కిప్ చేస్తాం. స్కిప్ చేయకుండా సింపుల్గా చేయొచ్చు, మరి సింపుల్ లాజిక్, ఇంత చేయాల్సిన పని లేదు మనకి. సో పాయింట్ 2 డిజిట్స్ ఉంది, అంటే మన ఆన్సర్ దాని ముందు క్వశ్చన్ ఏంటంటే 4 డిజిట్స్ వస్తుంది. అలాగే క్వశ్చన్లో 8 డిజిట్స్ ఉంటే దాన్ని కుదిస్తే ఎన్నో రావాలి, 4 రావాలి. సో 4 8 ఉన్నాయి, చెక్ చేసుకొని ఈజీగా మనకు వచ్చింది ఆన్సర్ చేయొచ్చు అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. -2 × 3 × 2 యొక్క సంకలన విలోమం అన్నారు. ఇందాక ముందు లెక్కలో మనం చెప్పుకున్నాం, ఏమని, గుణకార విలోమం అంటే ఏంటండి, అంటే వాటి ప్రోడక్ట్ ఏమవ్వాలి, 1 అవ్వాలి. మరి సంకలన విలోమం అంటే ఏమవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక పాజిటివ్ వాల్యూ ఉందనుకోండి, ఓకేనా, దాని సంకలన విలోమం ఏమవుద్దంటే ఏదైనా మైనస్ వాల్యూ తీసుకొని ప్లస్ చేస్తే మనకి 0 రావాలన్నమాట. అంటే సంకలన విలోమం ఏమవుద్దంటే దాని ఆపోజిట్ నెంబర్తో మనం యాడ్ చేసినట్టయితే మనకు ఆన్సర్ 0 రావాలన్నమాట, ఓకే. మనకు ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి, -2 × 3 × 2 ఇచ్చాడు. మొత్తం ప్రోడక్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ చేస్తే ఏమవుద్ది, -2 × 3 -6 × 2 రాసుకోండి. అగైన్ -6 × 2 ఏమైంది, -12. -12 ఎక్కడ ఉంది చూడండి ఆన్సర్, -2 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కానీ అందరం ఏం చేస్తాం, ఇక్కడ టిక్ పెడేస్తే మొత్తం క్వశ్చన్ అంతా రాంగ్ అయిపోద్ది అన్నమాట. ఆడు ఏమడిగాడు క్వశ్చన్లోనే, -12 అంటే ఈ ప్రోడక్ట్కి మనం ఏమిచ్చాడు, సంకలన విలోమం కనుక్కోమన్నాడు. అంటే ఇది ఆన్సర్ కాదనమాట. మన ఆన్సర్ ఏంటి ఉంది, దీనికి ఏ నెంబర్ కలిపితే మనకు 0 వస్తుంది, ఆ ఎక్స్ అనే నెంబరు ఏదైనా కనుక్కుంటే. -12కి ఎంత కలిపితే 0 వస్తుంది, +12 కలిపితే 0 వస్తుంది, అవునా కదా. అప్పుడు +12 ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి, ఇది 1/12 ఉంది, ఇది -1/12 ఉంది, ఈ రెండు కూడా కాదు మన ఆప్షన్. సో 12 ఇక్కడ ఉంది కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుంది అనమాట, ఓకేనా. మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే చిన్న సింప్లిఫికేషన్ చేయగానే ఆన్సర్ -12 కనబడి ఆప్షన్లో కనబడుతుంది. వెంటనే మనం ఏం చేస్తామంటే టిక్ పెడేస్తే ఏమవుతుంది, అక్కడ ఉన్న మార్క్ పోద్ది అనమాట. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి బాగా చదువుకొని, సో ఆన్సర్ లాస్ట్ వరకు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మన ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ సమ్ చేద్దాం. ఈ ప్రశ్న ఒకసారి చూడండి. a, b అనే సంఖ్యలు పరస్పర ప్రధానాంకాలు అయితే వాటి కసాగు 8 అని అడిగాడు. అసలు ప్రధాన సంఖ్యలు అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. 8 అనేవి ఏదైనా ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వాలంటే 1 మరియు అదే కారణాంకం గల సంఖ్యను ఏమన్నాం, ప్రధాన సంఖ్య అన్నాం. మరి a, b అంటే ప్రధాన సంఖ్యలు ఇచ్చాడు. నేను నెంబర్ ఆఫ్ టైం చెప్పాను, మనం కసాబా మనం చెప్పుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైం చెప్పాం. ఏమని, అప్పుడు కసాగు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే అందులో ఫస్ట్ ఏం చేయాలి, ప్రధాన సంఖ్యలు ఉన్నాయో చెక్ చేసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ గ్రేటర్ నెంబర్ ఏదైతే ఉందో చెక్ చేసుకోమని చెప్పాను. అంటే ప్రధాన సంఖ్యలు ఎందుకు చెక్ చేసుకోమని చెప్పామంటే, ఏదైనా ఇచ్చిన సమ్లోని 2 ప్రధాన సంఖ్యలు అయితే వాటి ప్రొడక్టే మనకి ఎల్సిఎం అవుతుందని చెప్పి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. అంటే మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ a, b ఇచ్చాడు. a, b అంటే వీటి యొక్క ప్రొడక్టే మనకి ఎల్సిఎం అవుద్ది అన్నాడు. అంటే a × b అవుద్ది, ఇదే దీని ఎల్సిఎం అనమాట, ఓకేనా. ఒక ఎగ్జాంపుల్గా చూసుకోండి కావాలంటే, 3, 5 ఉంది, ఇవి వేరే టేబుల్లో ఎక్కడా పోవు కదా, అవునా కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఎల్సిఎం ఏం చేయాలంటే 5 × 3 చేస్తాం. ఇప్పుడు టోటల్ 15 వచ్చింది. లేదంటే కొంచెం పెద్ద సంఖ్యలు చేసుకుని చూద్దాం. అలాగా ఒక 29 ఉంది, ఓకేనా, 7 ఉంది. ఈ రెండు ఒక టేబుల్లో పోతాయా, ఎక్కడ పోయే ఛాన్స్ లేదు, అవునా కదా. మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసాం ఇది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్సిఎం చేయాలంటే 7 × 29 చేస్తాం, అవునా కదా. అంటే ప్రొడక్ట్ చేసాం.
అంటే మనకి ఇచ్చిన రెండు సంఖ్యలు కూడా ఏ కమ బీలు ఏమన్నాడు, ప్రధాన సంఖ్యలు అని చెప్పాడు. సో ప్రధానాంకాలు అయినప్పుడు మనకి వాటి యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం అవుద్ది అనమాట. సో ప్రోడక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, సి ఆప్షన్లో ఉంది. సో మనకు ఆన్సర్ ఏమవుద్ది అంటే సి అవుద్ది అనమాట. ఓకేనా. సో ఇది మీకు అర్థమైంది కదా. ఏదైనా సరే ప్రధాన సంఖ్యలు అయితే మాత్రం వాటి ఎల్సిఎం ఏం చేస్తాం మనం. మరి ఇంకా సింపుల్గా చెప్పాలనుకుంటే ఏదైనా ఒక నెంబర్ మనం ఏం చేస్తాం, కారణాంకాలు కనుక్కుంటాం, ఫ్యాక్టర్స్. ఓకేనా. 25 ఉందనుకోండి, 5 × 5 ఇలా చేస్తాం. ఈ అంటే ఇక్కడ వచ్చి ఏంటంటే మ్యాక్సిమం ఏమవుతాయి, ప్రైమ్ మెంబర్స్ అవుతాయి, అవునా కదా. సో ఇలా 5 ఫ్యాక్టరైజేషన్ అని చెప్పేసి అంటాం మనం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పేసి. సో అలా చేసినట్లయితే మనకు వచ్చే ఏంటంటే అక్కడ ప్రోడక్టే కదా వస్తుంది. అందుకే మనం ఏం చెప్తాం అంటే ఏదైనా నెంబరు దాన్ని ఫ్యాక్టర్స్తో మల్టిప్లై చేయాలంటే పక్కగా ఏమవుతుందంటే ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ప్రధాన సంఖ్యల ప్రోడక్టే మొత్తం మన ఎల్సిఎం అవుద్ది. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 2, 3 x ఇచ్చాడు, 6, 4, 2 అనే సంఖ్య 3చే భాగించబడును కానీ 9చే భాగించబడదు, అయినా x విలువ 8 అని అడిగాడు. సో ఇక్కడ మనకు తెలియాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలియాలి, 9 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలియాలి. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి అని మనకు తెలుసు. ఏంటి, సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమవుద్ది, ఆ సమ్ అనేది 3తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబరు 3తో డివిజిబుల్ అవుద్ది. మరి 9 కూడా సేమే. ఎలాగా, అది కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ 9తో డివిజిబుల్ అయితే అది కూడా టోటల్ నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది అన్నమాట. మరి చెక్ చేద్దాం అవుతుందో లేదో. మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి. 2, 3 x ఉంది, ఇక్కడ 6, 4, 2. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం పెడితే అంటే ఇక్కడ ఉన్న మన నెంబర్ 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది. సో ఏ నెంబరు మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఈ టోటల్ నెంబరు 3తో మాత్రం డివిజిబుల్ అవ్వాలి, 9తో అవ్వకూడదు అనమాట. చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ డిజిట్స్ మనం యాడ్ చేద్దాం. 2 + 3 + x + 6 + 4 + 2 టోటల్ చేయండి. 2 + 3 5 అయింది, 5 + 6 11, 11 + 4 15, 15 + 2 17. సో 17 + x. ఓకేనా. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 పెడితే ఎంత అవుద్ది, 19. 19 అంటే 3 టేబుల్లో పోదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా. ఒకసారి 3 పెట్టండి, 3 పెడితే ఎంత అవుతుంది, 20. 20 3 టేబుల్లో కట్ అవుద్దా, అవ్వదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు 4 పెడితే ఎంత వస్తుంది ఆన్సర్, 4 or 1 మిగిలే మనకు ఆన్సర్. 4 పెట్టామనుకో ఎంత వచ్చింది, 21. 3తో డివిజిబుల్ అవుద్ది. నెక్స్ట్ 1 పెట్టామనుకోండి, 18 కూడా డివిజిబుల్ అవుద్ది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు రెండో ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటది, 9తో డివిజిబుల్ అవ్వకూడదు అని అన్నాడు. ఈ రెండు నెంబర్లో చూడండి, ఏది 9తో డివిజిబుల్ అవ్వదా, ఇది 9తో అవుతుంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. 21 9తో డివిజిబుల్ అవుద్దా, అవ్వదు కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఈ మరి 21 దేని కలిపితే వచ్చింది, 4. అంటే మన ఆన్సర్ ఏమైంది, 4 అన్నమాట. అంటే ఎక్స్ ప్లేస్లో మనం 4 పెట్టినట్లయితే ఆ టోటల్ నెంబరు 3తో డివిజిబుల్ అవుద్ది, బట్ 9తో మాత్రం డివిజిబుల్ అవ్వదు అనమాట. అంటే మన ఆప్షన్ ఏంటి, ఏ అనమాట. ఓకేనా. సో కరెక్ట్గా మనం ఎక్కువ ఆలోచించాల్సిన, సింపుల్గా మనం మైండ్ క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంత వేసి చెప్పడం ఏంటంటే మీకు అర్థమవుతుందన్న దృక్పథంతోనే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాం అన్నమాట. ఓకేనా. సో సింపుల్గా ఇలాగా ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుందో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఎలిమినేట్ చేయాలో అది ఎలిమినేట్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత ఉన్న ఆప్షన్తో మనం ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 3 1/8 యొక్క గుణకార విలోమం అని అడిగారు. అసలు గుణకార విలోమం అంటే మనకు తెలియాలి కదా. మామూలుగా ఏముంటుంది, సంకలన విలోమం ఉంటుంది, వ్యవకలన విలోమం ఉంటుంది, నెక్స్ట్ గుణకార విలోమం, ఇలా స్టెప్ బై స్టెప్ అన్నమాట. మామూలుగా సంకలన విలోమం అంటే ప్లస్కి ఏమవుద్ది, విలోమం ఆపోజిట్గా మైనస్ అవుద్ది, అవునా కదా. మరి మల్టిప్లికేషన్కి ఏమవుద్ది, డైరెక్ట్ డివిజన్ అవుద్దా, అలా అవ్వదండి. ఏమవుద్దంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉందంటే దానికి ఆపోజిట్ అన్నమాట, అంటే 1/x అవుద్ది అనమాట. ఓకేనా. ఎక్స్కి ఏమవుతుంది, ఎక్స్ అని అనుకుంటే దానికి గుణకార విలోమం ఏమవుతుంది, 1/x చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి, 1 రావాలండి. అంటే గుణకార విలోమం ఏంటి, మనకి 1 అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇచ్చిన సంఖ్య చూడండి, ఏమి ఇచ్చాడు, 3 1/8 ఇచ్చాడు. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, దీన్ని ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి, ఏం చేయాలి, ఇక్కడ మనం మల్టిప్లై చేస్తాం, ఇది ప్లస్ చేసుకుంటాం. 8 3s are 24 + 1 25. సో 25/8 అనమాట. ఇది ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసాం. దీనికి మనకి ఏం కావాలి, ఇంటూ సమ్ ఏదో ఒక వాల్యూ చేస్తే మనకు ఆన్సర్ 1 రావాలి. అదే కదా విలోమం కావాలంటేనే, అదే గుణకార విలోమం అంటాం మనం.
ఓకేనా. ఇప్పుడు ఎంత చేస్తే 1 వస్తుంది? 8 డినోమినేటర్గా ఉంది. ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి. డినోమినేటర్గా 8 ఉంది, అంటే న్యూమినేటర్లో మనకి ఏం కావాలి? 8 ఉండాలి కట్ అయిపోవడానికి. న్యూమినేటర్లో 25 ఉంది అంటే డినోమినేటర్లో ఏమి ఉండాలి? 25 ఉండాలి. అప్పుడే కదా ఈ రెండు క్రాస్ అయిపోతే, ఈ రెండు క్రాస్ అయిపోతే మనం 1 వస్తుంది ఆన్సర్. అంటే 8/25 అనేది 25/8కి గుణకార విలోమం అవుద్ది. ఈ 8/25 మన ఆప్షన్లో ఉందా లేదా చెక్ చేసుకుని ఒకసారి చూడండి. ఎక్కడ ఉందో? బి ఆప్షన్లో ఉంది. సో మనకి గుణకార విలోమం ఇస్తే మనం ఏం చేయాలంటే ఏదైనా నెంబర్ ఇచ్చిన దానికి ఆపోజిట్గా, అంటే న్యూమినేటర్ డినోమినేటర్ గాను, డినోమినేటర్ న్యూమినేటర్గా కన్వర్ట్ చేసుకుంటే దాని ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఏమవ్వాలి? 1 అవ్వాలన్నమాట. ఆ 1 అయితేనే దాన్ని గుణకార విలోమం అని అంటామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం చూడండి. ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఒకసారి చదవండి. 1 మరియు 100ల మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యల సంఖ్య అని అడిగాడు. ఫస్ట్ పరిపూర్ణ వర్గ సంఖ్య అని దేన్ని అంటామంటే చూడండి, మన స్క్వేర్లు తెలుసు కదా. 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో ఇవి చూసారా, స్క్వేర్ల తర్వాత వస్తున్నాయి. వీటిని ఏమంటారంటే, అంటే నెక్స్ట్ చూడండి 3 స్క్వేర్ అంటే 9. సో ఈ నెంబర్లో మనం ఏమంటామంటే పరిపూర్ణ వర్గ సంఖ్యలు అని అంటాం అన్నమాట. అలాంటివి ఏమడిగాడు? 1కి 100కి మధ్య ఎన్ని ఉంటాయి అని అడిగారు. ఓకేనా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 1 స్క్వేర్గా తీసుకోవచ్చు కదా, ఇది 100 స్క్వేర్గా తీసుకోవచ్చు. సారీ, దీన్ని 10 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ రాస్తున్నాను కింద మళ్ళీ. 1ని మనం 1 స్క్వేర్గా రాసుకోవచ్చు, 100ని 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే వీటి మధ్య ఎన్ని పరిపూర్ణ సంఖ్య ఆల్రెడీ వర్గ సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడిగాడు మన క్వశ్చన్. ఓకేనా. ఇక్కడ 2 స్క్వేర్ ఉంటుంది, 3 స్క్వేర్ అండ్ సో ఆన్ 9 స్క్వేర్ వరకు. ఓకేనా. ఈ మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మనకు తెలుసు కదా. అవి ఎన్ని ఉంటాయి? 1కి 10కి మధ్యలోనే 8 ఉంటాయి, అంతే కదా. అంటే ఇవి రెండేళ్ళు కూడా స్క్వేర్లు చేసే నెంబర్లు వచ్చేవి ఎన్ని ఉంటాయి? 8 సంఖ్యలు ఉంటాయి. మన ఆప్షన్ ఎక్కడ ఉంది? 8 సిలో ఉంది. సో ఇక్కడ పెట్టేస్తారు. చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా? ఇక్కడ 1ని ఇక్కడ 10ని కూడా కన్సిడర్ చేస్తారు. అంటే వాడు ఏమడిగాడు కరెక్ట్గా క్వశ్చన్? వాటి మధ్య అని అడిగాడు. అంటే 1 మరియు 100ల మధ్య అని అడిగాడు. మధ్య కాబట్టి మధ్యలో ఉన్న సంఖ్యలు మాత్రమే కన్సిడర్ చేయాలన్నమాట. సో 1ను కన్సిడర్ చేయం, అలాగే 10 స్క్వేర్ అంటే 100ని కూడా కన్సిడర్ చేయకూడదు. అప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ మనం డినోట్ చేస్తాం అన్నమాట. సో మన ఆన్సర్ ఏమవుద్ది? 8 అవుద్ది. ఆప్షన్ సిలో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. -5 మరియు 3ల మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం అని ఇచ్చాడండి. ఆప్షన్ చూడండి. 48 ఉంది, -48 ఉంది, -15 అండ్ 0 ఉందన్నమాట. సో ఫస్ట్ ఆ పూర్ణ సంఖ్యలు రాద్దాం మనం. -5, -4 అండ్ సో ఆన్ ఇంక్లూడింగ్ 0, 1, 2, 3. వాడు ఏమడిగాడండి? ఎడిషన్ అడిగాడా, లేకపోతే ప్రొడక్ట్ అడిగాడా, డివిజన్ అడిగాడా? సో ప్రోడక్ట్ అడిగాడు. అంటే మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి, అంతే కదా. ఇప్పుడు -*- చేస్తాం, ఇలా చేసుకుంటూ రావచ్చు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటి? ఇంటీజర్స్లో ఏముంది? మధ్యలోని 0 ఉంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుద్ది? 0 అవుద్ది, అవునా కదా. సో ఇది మొత్తం ప్రొడక్ట్, ఈ మొత్తం ప్రొడక్ట్ ఇంటూ 0 చేస్తే ఏమొచ్చింది మనకు ఆన్సర్? 0 అనమాట. అంటే మనం చాలామంది ఏం చేస్తారంటే ఎన్ని మల్టిప్లై చేసుకుంటూ ఇటువైపు కూడా మల్టిప్లై చేసుకుంటూ ఎంత వచ్చింది ఆన్సర్ అని చాలా తిక్కమగా పడుతుంటారు అనమాట. అలా కాకుండా మనం సింపుల్గా స్మార్ట్గా ఆలోచిస్తే ఏముంది? ఇంటీజర్స్లో మధ్యలో మనకి ఏమవుద్ది? 0 వస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుద్ది? 0 అవుద్ది అన్నమాట. సో దీని ఆన్సర్ ఏంటి మనకి? 0. ఆప్షన్ డి అయితే కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం.